స్వామి దయానంద్ యంగ్ మెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పోచమ్మ బస్తీ దేవాలయ ఆవరణలో మాగి గణపతిని ప్రతిష్ఠించడం ఎంతో సంతోషకరంగా ఉందని పోచమ్మ బస్తీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర్పేటలో మొదటిసారిగా ఈ మాగి గణపతిని నెలకొల్పడం ఎంతో సంతోషకరంగా ఉందని, ప్రతి సంవత్సరం గణపతి ఉత్సవాలను సామాజిక వేదికలుగా చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యువత కులమతాలకు అతీతంగా ఈ వేడుకలను జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మాగి గణనాయకుడి పండుగల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలన్నారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. కార్యక్రమంలో రంగంపల్లి రాజు, గిరిధర్ గౌడ్, కంచె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ విఘ్నేశ్వరుని ప్రతిష్ట ఏందంటే, గణపతి 22వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడ కూడా నెలకొల్పనటువంటిది మాగి గణపతిని పోచమ్మ బస్సులో నెలకొల్పి, రానున్న రోజుల్లో ఈ గణపతి బర్త్డేను కూడా అందరూ పెద్ద ఎత్తున నిర్వహించాలని అంబర్పేట వాసుల తరపు నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఎలా అయితే చేపడుతుందో, ఈ మాగి గణపతిని కూడా అంచెలంచెలుగా ఎదగాలని ఈ యొక్క గణపతిని నెలకొల్పడం జరిగింది. 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తూ ప్రతి ఇంటి నుంచి తీర్థ ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది. అందరికి ఈ గణపతి ప్రతిష్ట ఏందని అంటే, ఇంట్లో వండినటువంటి వెజిటేరియన్ కర్రీస్ కానీ, వెజిటేరియన్ ఫుడ్ కానీ తెచ్చి అమ్మవారికి స్వామివారికి సమర్పించిన తర్వాత అందరూ కూడా భోంచేసి ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఏంటంటే, ప్రతి పుట్టినరోజుకు ప్రతి